ఈరోజు టాపిక్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫ్లటర్ డిఫాల్ట్ గా కొన్ని ఫోల్డర్స్ అందిస్తుంది చూసారా మీరు. సో దీస్ ఆర్ ద ఆటో జనరేటెడ్ ఫైల్స్. ఈ ఫోల్డర్స్ అన్ని మనకి ఏంటంటే ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఆటోమేటిక్ గా ఈ ఫోల్డర్స్ అన్ని క్రియేట్ అవుతాయి. మ్యాక్రోస్, లైనక్స్, టీఎస్. సో నౌ ఈచ్ ఫోల్డర్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈచ్ ఫోల్డర్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దట్ ఈస్ అ క్లాస్ క్రియేట్ file. I'll create only text file or a dot file, what it is, just for a notes purpose. Okay. In the folders లో మీరు ఫైండ్ అవుట్ చేసిన ఫోల్డర్స్ లో ఒక్కొక్క ఫోల్డర్ అనేది నేను రాస్తా ఇక్కడ. డిఆర్టి అండర్ స్కోర్ టూల్ అని ఉంటుంది. We can ignore this one. This is auto generate. Dot IDEA అని ఉంది. We can ignore this one. Next folder అనేది Android, iOS. ద బిల్డ్ ఫోల్డర్ అన్నది ఆటో జనరేట్ ఫైల్. అంటే మనం ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు ఏ దేనిలో రన్ చేసినా ఆటోమేటిక్ గా ఈ బిల్డ్ ఫోల్డర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ బిల్డ్ ఫోల్డర్ నుంచి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి మనకి బిల్డ్ ఫోల్డర్ అనేది అవసరం లేదు. ఆటో జనరేట్ ఫైల్. ఆండ్రాయిడ్, ఐఓఎస్, లిబ్, ఓకే, అండ్ వెబ్ ఫోల్డర్. నేను ఫ్లటర్ అనేది ఈ త్రీ ప్లాట్ఫామ్ కి ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ కే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ ఇగ్నోర్ లైనక్స్, మ్యాక్ ఓఎస్, అది ఇగ్నోర్ చేస్తాను. అది అవసరం లేదు కూడా. వీఆర్ నాట్ టార్గెట్ ఫర్ దట్. విండోస్ కూడా నేను టార్గెట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టెస్ట్ ఫోల్డర్. ప్రతి ఫోల్డర్ గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. ఎక్కడ మనం కోడ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఆండ్రాయిడ్ టెక్స్ట్ ఫోల్డర్ తర్వాత వెబ్ అనేది ఆల్రెడీ రాస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గిట్ ఇగ్నోర్ ఫైల్. గిట్ ignore file. Metadata we can ignore. And pubs lock అనేది ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే pubspec డాట్ AML ఫైల్. నెక్స్ట్ readme. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫోల్డర్స్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. ఒక్కొక్క ఫోల్డర్ గురించి చెప్తా. కమ్ టు ద iOS ఫోల్డర్, ఆండ్రాయిడ్ ఫోల్డర్లో మనం ఏ కోడ్ రాయమండి. ఎందుకంటే ఆండ్రాయిడ్ రిలేటెడ్ కోడ్ ఏం రాయము, ఐఓఎస్ రిలేటెడ్ కోడ్ ఏం రాయము. ఎందుకంటే సింగిల్ కోడ్ బేస్. ఇప్పుడు మనం కోడ్ రాసేది లిబ్ ఫోల్డర్ లో రాస్తే ఆ పర్టికులర్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా ఆండ్రాయిడ్ కి, ఐఓఎస్ కి ఆటో జనరేట్ అవుతుంది. దానిలో మనం ఏ కోడ్ రాయము. ఆండ్రాయిడ్ లో ఏం కోడ్ రాయము, ఐఓఎస్ లో ఏమీ కోడ్ రాయము. ఓకే. బట్ వై ఆండ్రాయిడ్ ఫోల్డర్? ఎందుకంటే మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఈ ఆండ్రాయిడ్ ఫోల్డర్ యూజ్ చేస్తాం. ఐఓఎస్ ఫోల్డర్ రన్ చేసినప్పుడు ఈ ఐఓఎస్ ఫోల్డర్ రన్ చేస్తాం. అండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనం పుష్ చేయాలనుకుంటే ఈ ఫోల్డర్లోనే ఆండ్రాయిడ్ రిలేటెడ్ కోడ్ అంతా ఉంటుంది. మనం ఏపీకే జనరేట్ చేస్తాం. ఐఓఎస్ కూడా సేమ్ అంత. ఓకే. బట్ ఈ ఆండ్రాయిడ్ ఫోల్డర్లో మనం కొంత స్పెసిఫికేషన్ చేయాలి. ఓకే. సో ఆండ్రాయిడ్ ఫోల్డర్ కంటైన్స్ ఆండ్రాయిడ్ స్పెసిఫిక్ రిసోర్సెస్ ఉంటాయి అండ్ కాన్ఫిగరేషన్.
అయితే మన ఆండ్రాయిడ్ ఫోల్డర్లో మనం చేయవలసింది ఏంటంటే సింపుల్గా కొద్ది కాన్ఫిగరేషన్ అలాంటివి చేస్తాం ఆండ్రాయిడ్ ఫోల్డర్. వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ అంటే ఇప్పుడు మీరు రియల్గా ఇప్పుడు అప్లికేషన్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక అలర్ట్స్ వస్తాయి. వుడ్ యు లైక్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్, వుడ్ యు లైక్ టు యాక్సెస్ యువర్ నోటిఫికేషన్, లైక్ అలర్ట్స్ సింబల్ అలర్ట్స్ వస్తాయి కదా. అంటే యూజర్ పర్మిషన్ ఇవ్వాలి. ఇజ్ అలో ఆర్ డిజల్లో. ఒక మ్యాప్ ఉంది, మ్యాప్ లొకేషన్ ని అలౌ చేయాలా డిజల్లో చేయాలా అనేది ఒక పాపప్స్ వస్తాయి. ఎవరైనా ఫైండ్ అవుట్ చేశారా అప్లికేషన్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు? అబ్జర్వ్ చేశారా? Yeah. చేయలేదా? ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా న్యూ అప్లికేషన్ ఇచ్చేసేటప్పుడు మీకు iOS వాళ్ళకి వైట్ అలర్ట్ వస్తుంది ఫస్ట్ టైం. మీ కాంటాక్ట్స్ ఎలా చేయాలా, మీ కెమెరాని యాక్సెస్ చేయాలా అని ఒక Yeah. మెసేజ్ వస్తుంది. Yeah. అర్థమా? Yeah. అంటే ఏంటంటే మీరు పర్మిషన్ ఇస్తేనే అది వస్తుంది. పర్మిషన్ ఇవ్వకపోతే అవి రావు. అంతేనా? Yes. అలాంటి యొక్క పర్మిషన్స్ ని మనం ఒక దగ్గర కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మన అప్లికేషన్ లో బ్లూటూత్ ఉంది. అప్లికేషన్ లాంచ్ అవ్వగానే మన వుడ్ యూ లైక్ టు యాక్సెస్ బ్లూటూత్ అని ఉంటుంది. బ్లూటూత్ ని ఎనేబుల్ చేస్తేనే మన అప్లికేషన్ బ్లూటూత్ ఎనేబుల్ అవుతుంది. లేకపోతే సెట్టింగ్కి వెళ్ళి మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఫీచర్ ఆల్రెడీ మీరు చూసారు, రైట్? సో దిస్ ఈజ్ ఏంటంటే కొన్ని హార్డ్వేర్ పర్మిషన్స్ ఉంటాయి, కొన్ని సిస్టమ్ కొన్ని ఓఎస్ పర్మిషన్స్ ఉంటాయి. దోస్ పర్మిషన్స్ అనేది మనం ఒక ఆండ్రాయిడ్ రిలేటెడ్ థింగ్ అని ఆండ్రాయిడ్ లో కాన్ఫిగర్ చేసుకోవాలి. ఐఓఎస్ రిలేటెడ్ ఐఓఎస్ లో కాన్ఫిగర్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోల్డర్ లో మనం ఎక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలనేది మనం తెలుసుకుంటాం. ఓకే. సో ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోల్డర్ లో మనకి ఏముంటదంటే యాప్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇన్సైడ్ ఆండ్రాయిడ్ ఫోల్డర్ లో యాప్ అనే ఫోల్డర్ లో ఈ ఫోల్డర్ ఏంటంటే కంటైన్స్ యాప్ లెవెల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండి. చూద్దాం. ఆండ్రాయిడ్ ఫోల్డర్ ఎక్స్పాండ్ చేస్తాం చూడండి. ఆండ్రాయిడ్ యాప్ అని చూసారా? యాప్. ఎస్. దీనిలో యాప్ లో మనకి బిల్డ్ అట్ గ్రాడల్ ఉంటుంది. అంటే బిల్డ్ అట్ గ్రాడల్ అంటే ఇది స్క్రిప్ట్. ఈ బిల్డ్ అట్ గ్రాడల్ లో మన అప్లికేషన్ యొక్క ఐడెంటిఫికేషన్ మనం చేయొచ్చు. ఓకే. సమ్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఉంటుందండి. ఇక్కడ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ అంటే మన ప్యాకేజ్ అప్లికేషన్ ఐడి అని చెప్పి కామ్ డాట్ ఎగ్జాంపుల్ డాట్ అని రాసారు. ఇది అప్లికేషన్ ఐడి. ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ వెర్షన్ కోడ్ అండ్ వెర్షన్ నేమ్ అనేది మనం అన్ని ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ బిల్డ్ అట్ గ్రాడల్. ఓకే. అండ్ ఈ బిల్డ్ అట్ గ్రాడల్ కాకుండా మనకి ఎస్ఆర్సి అనే ఫోల్డర్ ఉంది చూసారా? ఎస్ఆర్సి చూసారా? ఎస్ఆర్సి. ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ లో మెయిన్ ఫోల్డర్ లో ఇక్కడ మీరు చూడండి, జావా కోట్లెన్ ఆర్ఈఎస్ ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్. మీరు ఏదైనా జావా అంటే మనం ఆండ్రాయిడ్ రిలేటెడ్ కోడ్ కూడా మనం రాయొచ్చు. రాసి ఫ్లట్టర్ లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. అది ప్లాట్ఫామ్ ఛానల్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఏదైనా ప్యాకేజ్ అనేది ఫ్లట్టర్ లో అవైలబుల్ లేనప్పుడు మనం ఆండ్రాయిడ్ రిలేటెడ్ కోడ్ ఆండ్రాయిడ్ లో రాసుకోవచ్చు, ఐఓఎస్ రిలేటెడ్ కోడ్ ఐఓఎస్ లో రాసుకోవచ్చు. అదే నా రియల్ టైంలో నా ఎక్స్పీరియన్స్ లో నేను అలా రాశాను. ఫ్లట్టర్ ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు ఒక ఏడబ్ల్యూఎస్ కాగ్నిటివ్ అథెంటికేషన్ సర్వీస్ అనే ఒక సర్వీస్ ఫ్లట్టర్ రిలేటెడ్ కోడ్ లేదు. అప్పుడు ఏం చేశానంటే ఆండ్రాయిడ్ నేటివ్ కోడ్ ఆండ్రాయిడ్ లో రాసి, ఐఓఎస్ నేటివ్ కోడ్ ఐఓఎస్ లో రాసి నేను ఫ్లట్టర్ లింక్ చేశాను త్రూ ద ప్లాట్ఫామ్ ఛానల్. అలాంటి సినారియోస్ ఏవైనా ప్లాట్ఫామ్ రిలేటెడ్ కోడ్ మీరు రాయాలి అనుకుంటే సో ఈ ఫోల్డర్ లో రాస్తాం. అర్థమైందా? ఇది కోట్లైన్ టార్గెట్ ఇచ్చాం. కోట్లైన్ ఫోల్డర్ లో మెయిన్ యాక్టివిటీ ఏదైతే ఉందో మెయిన్ యాక్టివిటీలో రాస్తాం. ఓకే. అర్థమైందండి?
Yeah. సో ఇంకోటి ఈ మెయిన్ లో ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్ ఉంది, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఓకే. సో ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్ లో ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఏం కాన్ఫిగర్ చేస్తాం అంటే ఈ అప్లికేషన్ ట్యాగ్ పైన పర్మిషన్స్ అన్ని చేస్తాం. వాట్ ఈస్ ద పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తాం. వాట్ ఈస్ ద పర్మిషన్స్ అంటే, ఓకే, సో ఇన్ ద మేనిఫెస్ట్ ఫైల్లో మనం కొన్ని కాన్ఫిగరేషన్ పర్మిషన్స్ పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద పర్మిషన్? ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ పర్మిషన్ అనుకోండి, ఈ కీ పెట్టాలి. జస్ట్ ఈ కీ ఇలా కాపీ చేసి ఈ అప్లికేషన్ ట్యాగ్ అని చూసారా, ఈ ట్యాగ్ పైన పెట్టాలి. ఇది XML లాంగ్వేజ్ అండి. ఓకే, ఎలా అంటే ప్రతిదీ ఒక ట్యాగ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ ట్యాగ్ అనేది లాస్ట్ లో ఎండ్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? ఓకే, ఇప్పుడు ఈ యూజర్ పర్మిషన్ ట్యాగ్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. మళ్ళీ అప్లికేషన్ ట్యాగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి అప్లికేషన్ ట్యాగ్ అనేది ఇక్కడ ఎండ్ అయ్యింది. క్లియరా? సో ఇలా అప్లికేషన్ ట్యాగ్ అబోవ్ లో బిట్వీన్ ద మేనిఫెస్ట్ లోపల ఇలా పర్మిషన్స్ అన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు నా అప్లికేషన్ లో లొకేషన్ పర్మిషన్ కావాలంటే లొకేషన్ పర్మిషన్ అనేది ఇలా పెడితే మీకు పాపప్ వచ్చేస్తుంది. ఓకే, అలాంటి పర్మిషన్స్ అన్ని మనం ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్ లో పెడతాం. ఓకే, ఇంకా కొన్ని పర్మిషన్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇంకా పర్మిషన్స్ లో కాంటాక్ట్స్ పర్మిషన్స్, మనం కాంటాక్ట్ ఇప్పుడు చూసారా ఈ పాపప్ వచ్చిందా? వుడ్ యూ లైక్ టు యాక్సెస్ యువర్ లొకేషన్ చూసారా? ఇది బ్రౌజర్ పాపప్, వెబ్ది. అలాంటిదే మనకి ఆండ్రాయిడ్ లో రావాలి అనుకుంటే ఇలా పెట్టి చూడండి, ఇక్కడ చూసారా స్ట్రింగ్. ఇవన్నీ కీస్ అండి. మేనిఫెస్ట్ పర్మిషన్ అనే ఒకటి ఉంటుంది. ఈ మేనిఫెస్ట్ పర్మిషన్ లో మనం ఒక్కొక్క ఇలా కీ, ఇది స్ట్రింగ్ టైప్ ఇలా ఉంటుంది అన్నమాట ప్రతిది కూడా. సో ఇప్పుడు మనం ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ యాక్సెస్ మీడియా. ఓకే, యాక్సెస్ మీడియా అంటే ఏంటి? మనం పర్మిషన్స్ అనేది లైక్ కొన్ని పర్మిషన్ ఉంటాయి. ఏంటంటే మీడియా పర్మిషన్ అంటే కెమెరా పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, సో కెమెరా పర్మిషన్స్ అని కొంటాం. కెమెరా పర్మిషన్స్ అండ్ ఫస్ట్ కెమెరా పర్మిషన్స్ చూసారా, ఇది ఎలా చేయొచ్చు? ఇది సేమ్ మనం కాపీ చేయొచ్చు. వాట్ ఇస్ ఇది ఉందో దాన్ని కాపీ చేసి ఇలాంటి టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ని మనం ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్ లో పెడతాం. అంతే, ఇంకేం పెట్టం. ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్ లో ఓన్లీ కాన్ఫిగరేషన్ పెడతాం. ఆ కాన్ఫిగరేషన్ అనేది ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, పర్మిషన్ రిలేటెడ్ అని ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్ వస్తుంది. అదే మనం ఆండ్రాయిడ్ ఫోల్డర్ లో చేస్తాం. Hope is clear? Okay, next one. Come to the iOS ఫోల్డర్ లో, ఈ iOS ఫోల్డర్ లో రన్నర్ వర్క్ స్పేస్ అనేది వర్క్ స్పేస్, ఇక్కడ రన్నర్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ రన్నర్ ఫోల్డర్ లో ఎలా అయితే మనకి ఆండ్రాయిడ్ లో మేనిఫెస్ట్ ఫైల్ ఎలా ఉంటుందో మేనిఫెస్ట్ ఫైల్, అలాగే ఇక్కడ info.plist ఫైల్ అని ఉంటుంది. info.plist ఫైల్. ఓకే, ఇక్కడ కూడా మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. ఏంటి? సేమ్ ఆండ్రాయిడ్ లో ఎలా మనం కాన్ఫిగరేషన్ చేసామో iOS లో కూడా అలాగే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ని మనం యాడ్ చేయాలి. ఇది info.plist, అక్కడ మేనిఫెస్ట్ ఫైల్, ఇక్కడ info.plist ఫైల్. ఓకే, iOS కెమెరా పర్మిషన్స్ info.plist జస్ట్ టైప్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా? ఇదిగోండి కీస్, చూసారా కీస్. ఇప్పుడు మీరు చాలా మనకు ఉంటాయి, కెమెరా పర్మిషన్స్, ఫొటోస్ పర్మిషన్స్, ఓకే, యాపిల్ మ్యూజిక్, క్యాలెండర్, సిరి పర్మిషన్స్, ఇవన్నీ చేయాలి అంటే మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫొటోస్ ఉంటాయి, ఒక్కొక్క కీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా కావాలంటే ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మనం ఇవ్వాలి.
ఆండ్రాయిడ్ అయితే డిస్క్రిప్షన్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా పుల్ చేసుకుంటుంది. బట్ iOS వచ్చేటప్పటికి అసలు ఫొటోస్ నువ్వు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు, నా అప్లికేషన్ వాడుతున్నావు, నా కెమెరా నుంచి నేను కెమెరా యాక్సెస్ అడుగుతున్నావు యూజర్కి, ఓకే వాట్ పర్పస్ కెమెరాని అడుగుతున్నావు అనేది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది యాప్ స్టోర్ నుంచి. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ కీకి ఇక్కడ ఇది మెసేజ్, ఇది కీ, ఈ కీకి ఈ మెసేజ్ అంటే ఫోటో లైబ్రరీ డిస్క్రిప్షన్ అంటే కెమెరా మీకు కావాలి అంటే ఇది కెమెరాకి. ఓకే, కెమెరా యూసేజ్, కెమెరా ఓపెన్ చేసినప్పుడు యూజర్కి అడుగుతాం ఫస్ట్ టైం, ఓకే ఏమడుతుందంటే వుడ్ లైక్ టు యాక్సెస్ యువర్ కెమెరా అని అడిగి, ఎందుకు అసలు కెమెరాని ఎందుకు కావాలనుకుంటున్నారు అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ స్ట్రింగ్ బిట్వీన్ లో మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి దీన్ని కాపీ చేసి గో టు ద ఇన్ఫో డాట్ పీ లిస్ట్ లో సేమ్ XML, ఇది పీ లిస్ట్, ఇది డిక్షనరీ, ఈ డిక్షనరీ పైన పెట్టాలి. ఇదిగోండి, ఇది కీ, ఇది వాల్యూ ఫర్ దిస్. సేమ్ అలాగే మనకి ఇది కీ, ఇది వాల్యూ. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ బదులు మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, కెమెరా ఎందుకు కెమెరాను వాడుతున్నామని ఇక్కడ డిస్క్రిప్షన్ మనం రాసుకోవచ్చు. ఇలాగా మనం iOS లో ఇన్ఫో డాట్ పీ లిస్ట్ లో కాన్ఫిగరేషన్ అయితే మనం చేస్తాం. ఓపీస్ క్లియర్ ఎక్కడ వరకు? Yes. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్, so far we complete iOS folder and Android folder. Come to the lib. Okay, so lib folder అనేది this is the entry point of the our application. lib folder లో మనం చూసామా, lib folder లో మనకి మెయిన్ డాట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద starting point of your application. ఓకే, సో ఇక్కడ ఏం ఉందంటే this file contains main function ఉంటుంది. ఓకే, మెయిన్ ఫంక్షన్ అనేది ఉంటుంది, మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. ఈ మెయిన్ ఫంక్షన్ లో రన్ యాప్ ఉంటుంది. ఆ రన్ యాప్ లో మనం ఆ రన్ యాప్ అనే ఒక మెథడ్ కాల్ చేసి దానిలో మనం ఏం డౌన్లోడ్ చేయం అవుట్పుట్ చూపించాలో చూపిస్తాం. ఓకే, ఓకే, దట్ ఈస్ ఇన్ ద ఇన్ లిబ్ ఫోల్డర్ లో మెయిన్ డాట్ లో దిస్ ఇస్ ఫస్ట్ మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ ఫస్ట్ కాల్ అవుతుంది. ఇక్కడ రన్ యాప్ అనే మెథడ్ ఉంటే ఈ రన్ యాప్ లోపల ఆర్గ్యుమెంట్ ని మనం పాస్ చేస్తాం. ఈ ఆర్గ్యుమెంట్ అనేది విడ్జెట్ పాస్ చేస్తాం, అది స్టేట్ఫుల్ ఆర్ స్టేట్లెస్. ఓకే, అయితే దిస్ ఈజ్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది, మనం కోడ్ రాసింది లిబ్ ఫోల్డర్ లో రాస్తాం. నేను మీరు క్వశ్చన్ అడిగారు కోడ్ ఎక్కడ రాయాలన్నది, లిబ్ ఫోల్డర్ లో మనం కోడ్ రాస్తాం. ఈ iOS ఫోల్డర్, ఆండ్రాయిడ్ ఫోల్డర్ ఏమి రాయాలి, జస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. మనం రాయాల్సిన కోడ్ అంతా ఈ లిబ్ ఫోల్డర్ లో ఫైల్స్ క్రియేట్ చేసి చేసుకుంటాం. ఈ లిబ్ ఫోల్డర్ లో మెయిన్ డాట్ అనేది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది అప్లికేషన్. ఓకే, హోప్ ఇస్ క్లియరా? సో ఇంకా మనం మొత్తం కోడ్ అంతా లిబ్ లో రాస్తాం. క్లియర్? నెక్స్ట్ వన్ ఇస్ టెస్ట్ ఫోల్డర్. టెస్ట్ ఫోల్డర్ అంటే ఏంటంటే మనం టెస్ట్ కేసెస్ రాయడానికి వాడతాం. ఓకే, టెస్ట్ కేసెస్ అంటే యూనిట్ టెస్ట్ కేసెస్, ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్ అండ్ విడ్జెట్ టెస్ట్ కేసెస్ అని 3 ఉంటాయి ఫ్లటర్. అయితే యూనిట్ టెస్ట్ కేసెస్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్ అండ్ విడ్జెట్ టెస్ట్ కేసెస్ అనేది ఈ టెస్ట్ ఫోల్డర్ రాస్తాం, నాట్ ఇన్ లిబ్ ఫోల్డర్. లిబ్ ఫోల్డర్ ఓన్లీ కోడ్ ఫంక్షనాలిటీ రాస్తాం. ఆ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలంటే టెస్ట్ ఫోల్డర్ లో మనం సెపరేట్ గా మళ్ళీ కోడ్ స్టార్ట్ చేసి యూనిట్ టెస్ట్ కేసెస్ రాస్తాం. హోప్ ఇస్ క్లియర్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది టెస్ట్ ఫోల్డర్? జస్ట్ నేను ఓవర్ చెప్తున్నాను, మనం ఒక్కొక్కటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ, బట్ ఏంటంటే మనం ఇప్పుడు ఏం కోడ్ రాసి చూపించాం, జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓవర్ ఆఫ్ ది ఈచ్ ఫోల్డర్ అన్నమాట ఈ సెక్షన్ లో. ఓకే, నెక్స్ట్ క్లియరా? ఎనీ డౌట్స్? No. నో?
Okay. So next one is వెబ్ ఫోల్డర్. వెబ్ ఫోల్డర్ లో కూడా HTML ఉంటుంది. అప్లికేషన్ మనం రన్ చేసేది వెబ్ లో కూడా రన్ చేసాం కదా, సో ఈ ఫైల్ ని రెఫర్ చేసుకొని చేస్తాం. ఓకే, వెబ్ ఫోల్డర్ లో. ఈ వెబ్ ఫోల్డర్ లో మనకి index.html ఉంటుంది. ఈ index.html అనేది ఎంట్రీ పాయింట్. ఈ ఎంట్రీ పాయింట్ అప్లికేషన్ లో మనకి ఇలాగా ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, ఏం అవసరం లేదు, మనం ఇక్కడ ఏం కాన్ఫిగరేషన్ అయితే మనం చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద వెబ్ రిలేటెడ్ థింగ్, దిస్ ఈస్ లిబ్ రిలేటెడ్ థింగ్, దిస్ ఈస్ iOS and Android, and finally Gitignore. ఈ Gitignore మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. ఇది ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది గిట్ లో పుష్ చేస్తాం. ఏదైతే ఫైల్స్ ని మనం ఇగ్నోర్ చేయాలనుకుంటున్నామో దోస్ థింగ్స్ విల్ యాడ్ ఇన్ టు ద Gitignore అన్నమాట. ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ ఫోల్డర్ లో యాప్ ఫోల్డర్ డీబగ్, ప్రొఫైల్ అండ్ రిలీజ్ ఇవి అవసరం లేదు, ఆటో జనరేట్ అని పెట్టేసాడు. ఇప్పుడు బిల్డ్ ఫోల్డర్ అని పెట్టేసాం. ఓకే, పబ్ ఫోల్డర్, క్యాచ్ ఫోల్డర్, ప్లగ్ఇన్, ఇవన్నీ డాట్ టూల్స్ చూసారా, ఈ డాట్ టూల్ ఆటో జనరేట్ ఫైల్, iOS ఫైల్ లేటెస్ట్ బిల్డ్ ఏదైనా ఉంటాయి. ఆల్ ద థింగ్స్ ప్రీ డిఫైన్డ్ గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడే వాడన్నీ ఇచ్చేస్తారు ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇంకేమైనా యాడ్ చేయాలి, ఇగ్నోర్ చేయాలంటే వీ కెన్ యాడ్ ఇగ్నోర్ ఇన్ టు ద గిట్ ఇగ్నోర్. And next one is pubs.yaml file. This is important because of we configure the lot of things here. ఏం కాన్ఫిగర్ చేస్తాం, మన అప్లికేషన్ నేమ్ ఇది, వెర్షన్స్, ప్రతి అప్లికేషన్ కొన్ని వెర్షన్స్ ఉంటాయి. అండ్ హియర్ మనం ఏదైనా ఒక థర్డ్ పార్టీ ప్యాకేజ్ ని మనం డౌన్లోడ్ చేసి పెట్టాలంటే మనం ఇక్కడ పొప్పట్టన్ ఐకాన్ తర్వాత థర్డ్ పార్టీ ప్యాకేజ్ ని మనం యూజ్ చేసుకుంటాం. థర్డ్ పార్టీ ప్యాకేజ్ అనేది pub.dev అనే వెబ్సైట్ లో దొరుకుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది ఫ్లటర్ ఏంటి, flutter.dev. ఈ flutter.dev అనేది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది ఫ్లటర్. బట్ pub.dev అనేది ఇది వెబ్సైట్ ఏంటంటే ప్యాకేజ్ అనేది దొరుకుతాయి అక్కడ. థర్డ్ పార్టీ ప్యాకేజ్ అనే మనం కొన్ని ప్యాకేజ్ మీద డిపెండ్ అవుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్వర్క్ ఏపీఐ కాల్ చేయాలనుకుంటే డియో అనే ఒక ప్యాకేజ్ ఉంది. ఓకే, ఈ ప్యాకేజ్ లోకి వెళ్ళి ఇన్స్టాలేషన్కి వెళ్ళి మనం ఈ కమాండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇస్తాడు వాడు, ఈ కమాండ్ ని మనం ఇక్కడ టెర్మినల్ లో రన్ చేస్తే దిస్ ఓవర్ అండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే, ఇలా యాడ్ చేస్తే టెర్మినల్ లో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ డియో ప్యాకేజ్ అనేది ఈ YAML ఫైల్ లో యాడ్ అయింది. అంటే YAML ఫైల్ లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ది YAML ఫైల్ ఏంటంటే, నాట్ అడ్వాంటేజ్ అనుకోండి, జస్ట్ కాన్ఫిగరేషన్ లో ఫస్ట్ మనం ప్యాకేజెస్ అన్ని ఈ pubs.yaml లో పెడతాం. ద ఫస్ట్ థింగ్ ఈస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇలా డౌన్ కి వస్తే ఈ ఫ్లటర్ లింక్స్ అనే ఒకటే ప్యాకేజ్ ఉంది. ఇది ఎందుకంటే ఫ్లటర్ డాట్ వాడు కొన్ని కోడింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే ఒకసారి ఓకే, pubs.yaml ఫైల్ లో లింక్స్ అనేది మనం రాసేటప్పుడు కోడ్ అనేది లైక్ రూల్స్ బట్టి రూల్స్ గానే ఫాలో అయిపోతే ఆటోమేటిక్ గా అండర్లైన్ సింబల్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ డాట్ లో ఇఫ్ యూ రిమూవ్ ద కాన్స్టెంట్ ఇయర్, ఓకే, సో ఇక్కడ వచ్చింది అండర్లైన్. యూజ్ కాన్స్టెంట్ విత్ కన్స్ట్రక్టర్ టు ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్స్. ట్రై యాడ్ ద కాన్స్టెంట్ కీవర్డ్ టు ద కన్స్ట్రక్టర్ ఇన్వోకేషన్. ఓకే, అంటే వాడు యాజ్ పర్ రూల్స్ ప్రకారం లేదు కాబట్టి ఇలా అండర్ స్కోర్ వచ్చింది. ఓకే, బట్ ఇనీషియల్ గా మీరు ఇనీషియల్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఇలా అండర్ స్కోర్ వచ్చినప్పుడు మీకు ఎందుకు వస్తుంది మీకు అర్థం కాదు. ఓకే, అలాంటప్పుడు మనకి కోడింగ్ లో కొన్ని డిస్టర్బెన్స్ అండర్ స్కోర్ రావడం వల్ల ఏదో ఎర్ర అని మీరు అనుకుంటారు. సో అందుకోసమే నేనేం చేస్తానంటే ఇనీషియల్ గా దీన్ని కామెంట్ లో పెట్టేస్తాను. కామెంట్ లో పెట్టి ఇక్కడ పబ్ గెట్ అని కొడతాం. అర్థమైందా? కామెంట్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఇప్పుడు ఈ కాన్స్టెంట్ కీవర్డ్ వచ్చినా మీకు ఎర్రకు రాదు, వార్నింగ్స్ రాదు, నాట్ ఎర్ర వార్నింగ్ రాదు. ఓకే, ఇనీషియల్ గా మీరు డెవలప్ చేసినప్పుడు వీ కెన్ ఇగ్నోర్ ద ఫటర్ లింక్. బట్ ఇన్ కమింగ్ క్లాసెస్ లో లాస్ట్ ఫైనల్ లో ఫటర్ లింక్ ఎనేబుల్ చేసుకొని అప్పుడు మరి కోడింగ్ స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ కోడింగ్ ఎలా చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే దిస్ ఇస్ వే ఆఫ్ కామెంటింగ్. దట్ ఇక్కడ కామెంట్ కి మీరు కామెంట్ చేయాలనుకుంటే స్లాష్ పనికిరాదు. ఇక్కడ ఇది YAML లాంగ్వేజ్. ఓకే, YAML లాంగ్వేజ్ లో స్లాష్ పనికిరాదు. స్లాష్ పెట్టాలి.
ఓకే, దిస్ ఇస్ ద కామెంట్. అండ్ నెక్స్ట్ వన్ అనేది ఇలా బిలో వస్తుంటే ఇక్కడ అసెట్స్ అని ఉంది, ఇక్కడ చూసారా అసెట్స్ అంటే మన అప్లికేషన్ లో ఫిగ్మాలో లెట్స్ ఎగ్జాంపుల్ లోగో ఉంది. ఓకే, మన అప్లికేషన్ లోగో పెట్టాలి. లోగో ఎక్కడ పెట్టాలి? మన అప్లికేషన్ లో పెట్టాలంటే ఒక అసెట్స్ ఫోల్డర్ అని క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ ఈ అసెట్స్ కి చెప్పాలి. ఫ్లటర్ అంటే ఈ ఫ్లటర్ కి ఏం చేద్ది, ఈ అసెట్స్ కి ఏ ఫోల్డర్ పాత్ ఇస్తే అది అసెట్స్ గా ట్రీట్ చేస్తుంది, అది చెప్తాం. సో ఇలాగ మనం అసెట్స్ ని ఇలాగ దీన్ని అన్కామెంట్ ఇలా చేసి ఇట్లా అన్కామెంట్ మనం చేసి యాజ్ గా ఇక్కడ ఫోల్డర్ అని పెట్టాలి. బట్ ఇప్పుడు అవసరం లేదు, కమింగ్ క్లాసెస్ లో మనం చెప్తాం. సో అసెట్స్ అవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం యామల్ ఫైల్ లో. మన అప్లికేషన్ లో ఫాంట్స్ ఏమైనా పెట్టాలనుకుంటే ఫాంట్స్ ఇలా ఎనేబుల్ చేస్తాం. దిస్ ఈస్ ద పబ్స్టార్ట్ యామల్ యొక్క usages. Okay, we covered all the things and come to the readme file. Readme file అంటే మన అప్లికేషన్ ఏంటి, వాట్ ఈస్ ద డీటెయిల్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ అది మన అప్లికేషన్ లో ఏం చేయాలనుకుంటే ఏదైనా స్ట్రక్చర్ ఉందా. ఓకే, ఆ స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్ అంతా readme file లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే అప్లికేషన్ అదర్ పర్సన్ కి అర్థం కావాలనుకుంటే readme file కి వచ్చి చదువుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సింపుల్ ఇప్పుడే మనం చూసాం ఒక ప్యాకేజ్ అనేది. వాడు ఏం ప్యాకేజ్ అంటే pub.devకి వెళ్ళి ఏదో ఒక ప్యాకేజ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డి అనే ప్యాకేజ్. ప్రతి ప్యాకేజ్ లో readme ఫైల్ ఉంటుంది, చూసారా readme. అలాగే మనం readme ఫైల్ ఉంటుంది ఇక్కడ. ఈ readme ఫైల్ ఏంటంటే ఇట్స్ అబౌట్ దిస్ ఈ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా readme ఫైల్ అంటే మనం ఏదైనా నేను ప్యాకేజ్ వాడాలనుకుని నేను readme ఫైల్ చదువుకునే చేస్తాను. అలాగే మన అప్లికేషన్ అంటే ఏంటి అండ్ స్ట్రక్చర్ ఏం వాడామన్నది readme ఫైల్ లో మనం రాసుకుంటే ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్ప్లెనేషన్.